నమస్కారం భారతదేశ పౌరులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్ట్ 15, 1947 మనకి ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర నుంచి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. అంటే మనకి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం. అండ్ ఇదేమో 79th ఇండిపెండెన్స్ డే. సో ఈ రోజు మనం మన భారతదేశానికి సంబంధించినట్లుగా 3D ప్రింటింగ్ చేద్దాం. మన దగ్గర బ్యాంబూ ల్యాబ్ A1 3D ప్రింటర్ ఉంది. అండ్ మనకి ఇక్కడైతే ప్రింటింగ్ జరుగుతుంది. అండ్ ఈ పక్క ఏఎంఎస్ గమనించారా? దీనిలో నేను పెట్టిన ఫిలమెంట్స్ గమనించండి. సాఫ్రాన్, వైట్, గ్రీన్, బ్లూ. నాకు దొరికిన ఫిలమెంట్స్ లో మన ఇండియన్ ఫ్లాగ్ ని రిసెంబుల్ చేసే విధంగా నేను కలర్స్ అయితే పెట్టాను చూడండి దీనికి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం మన ఫ్లాగ్ ని అయితే ప్రింట్ చేసేద్దాం గైస్. చూడండి 3D ప్రింటర్ ఎంత అద్భుతంగా ప్రింట్ చేస్తుందో. మనకి ఫోన్ లో బ్యాంబూ హ్యాండీ అని చెప్పి యాప్ ఉంటుంది గైస్. దీనిలో 3D మోడల్స్ ఉంటాయి. అండ్ మనం ఇక్కడ జస్ట్ ఒక్క క్లిక్ తో మనం ప్రింటింగ్ స్టార్ట్ చేసేయచ్చు. అక్కడ ప్రింటింగ్ జరిగే లోపల మన జాతీయ జెండా గురించి మనం కొంచెం తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన త్రివర్ణ పతాకం ముందు మన భారతదేశానికి వేరే ఫ్లాగ్స్ కూడా ఉండేవి. మొదటిగా 1906 కల్కట్టా ఫ్లాగ్. దీనిలో 3 హారిజాంటల్ స్ట్రైప్స్ గ్రీన్, యెల్లో, రెడ్ కలర్స్ లో ఉండేవి. మొదటి స్ట్రైప్ లో 8 హాఫ్ ఓపెన్ లోటస్ ఫ్లవర్స్ అన్నమాట. ఇవి 8 ప్రొవిన్సెస్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా రిప్రజెంట్ చేస్తాయి. రెండో స్ట్రైప్ లో వందే మాత్రమని దేవనాగరి లిపిలో రాసుంటుంది. బాటమ్ స్ట్రైప్ లో చంద్రుడు, సూర్యుడు ఉంటారు. 7th ఆగస్ట్ 1906 పర్సీ బగన్ స్క్వేర్ కల్కట్టాలో స్వదేశీ మూవ్మెంట్ అప్పుడు ఈ మొట్టమొదటి భారతదేశపు ఫ్లాగ్ ని హాయిస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు భారతదేశం మొత్తంలో చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా ప్రొటెస్ట్ మూవ్మెంట్స్ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఆ టైమ్స్ లో చాలా ఫ్లాగ్స్ ని ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వాడడం జరిగింది. వాటిలో చరిత్రలో నిలిచిపోయినవి 1907 బెర్లిన్ కమిటీ ఫ్లాగ్, 1917 హోమ్ రూల్ మూవ్మెంట్ ఫ్లాగ్, 1921 స్వరాజ్ ఫ్లాగ్. పింగళి వెంకయ్య గారు డిజైన్ చేశారు దీన్ని. హి ఈస్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఈ 1921 ఫ్లాగ్ ని మోడిఫికేషన్స్ చేసుకుంటూ 1931 లో పూర్ణ స్వరాజ్ ఫ్లాగ్ అండ్ అలాగే 1947 ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఫైనల్ గా ఆగస్ట్ 15, 1947 చరిత్రలో మిగిలిపోయిన రోజు. ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ లో లాహోరీ గేట్. ఈ లొకేషన్ లో భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు అఫీషియల్ గా మన ఫ్లాగ్ ని హాయిస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ ఫ్లాగ్, దాన్ని మన 3D ప్రింటర్ కూడా ప్రింట్ చేసింది చూడండి గైస్. ఫ్లాగ్ లో మిడిల్ లో ఉండేది అశోక చక్రం. దీనిలో టోటల్ 24 స్పోక్స్ ఉంటాయి. మరి 3D ప్రింటర్ కరెక్ట్ గా 24 ప్రింట్ చేసిందా లేదా? 1 2 3 24 పర్ఫెక్ట్ గైస్. అద్భుతంగా మన ఫ్లాగ్ ని అయితే ప్రింటర్ ప్రింట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మనం మన నెక్స్ట్ ప్రింట్ అయితే మొదలెట్టేద్దాం గైస్. అండ్ అది ఎవరో కాదు, మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ కదా. సో మనం ఫిలమెంట్ మార్బుల్ రంగు అయితే వాడదాం. పాలరాయితో చేసినట్లుగా ఎంత బాగా ప్రింట్ అయిపోతుంది చూడండి స్టాచ్యూ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అక్టోబర్ 2, 1869 పోర్బందర్ గుజరాత్ నగరంలో జన్మించడం జరిగింది. తన జీవితం అంతా అహింస, శాంతి బాటలో పయనించారు. ఇప్పుడు మనం మన సిటీలో, టౌన్ లో తీసుకున్నట్లయితే గాంధీ విగ్రహాలు, గాంధీ హాస్పిటల్, గాంధీ రోడ్, గాంధీ నగర్, అంతెందుకు మనందరికి ఇష్టమైన కరెన్సీ నోట్స్, వాటి మీద కూడా గాంధీ గారు నవ్వుతూ కనబడతారు. ఈ వ్యక్తి భూమి మీద 1948 వరకు బ్రతికారు. ఇదేమో 2025. అంటే ఇన్ని సంవత్సరాలైన తర్వాత కూడా మనం అందరం అతని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే స్వాతంత్రోద్యమంలో అతను ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. 1920 నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఆ రోజు ఏప్రిల్ 13, 1919 అమృత్సర్ పంజాబ్ లో ఒక గార్డెన్ ఉండేది, జలియన్ వాలా బాగ్ అని చెప్పేసి. ఆ గార్డెన్ కి ఏంటంటే దాని చుట్టూ వాల్స్ ఉంటాయి అండ్ ఎగ్జిట్స్ కూడా చాలా నేరోగా ఉంటాయి. ఆ పార్క్ లో వేల మంది గ్యాదర్ అయి ఉన్నారన్నమాట ఇండియన్స్. రీజన్ ఏంటంటే బైసాఖి ఫెస్టివల్. సిక్ ప్రజలకు ఇది ఒక రిలీజియస్ ఈవెంట్. ప్రతి సంవత్సరం లెక్కే ప్రజలందరూ అక్కడ గ్యాదర్ అయ్యి హ్యాపీగా ఫెస్టివల్ జరుపుకుంటూ ఉన్నారు. కానీ వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం పంజాబ్ లో మార్షియల్ లా అనౌన్స్ చేసింది. అంటే మిలిటరీ టేక్స్ ఓవర్ సివిలియన్ అడ్మినిస్ట్రేషన్. ఇలా ఉన్నప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్స్, ప్రొటెస్ట్ చేయడం ఇవన్నీ బ్యాన్. కాదని ఎవరన్నా చేస్తే బ్రిటిష్ ట్రూప్స్ కెన్ షూట్, అరెస్ట్ ఆర్ పనిష్ వితౌట్ ట్రయల్. ఓకే, గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇదంతా సరే, కానీ ఆ టైంలో ఇప్పటి లెక్క టీవీలో న్యూస్ ఛానళ్ళు అండ్ అలాగే మనకి సోషల్ మీడియా ఇవన్నీ ఉండవు కదా. దానికి తోడు ఈ ఫెస్టివల్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రజలు చాలా మంది విలేజెస్ నుంచి వచ్చుంటారు. సో వాళ్ళలో చాలా మందికి ఇన్ఫర్మేషన్ అప్పుడు తెలియదు. సో నార్మల్ గా వచ్చారు, హ్యాపీగా వాళ్ళ రిలీజియస్ పండగని జరుపుకుంటున్నారు. అండ్ అంతలోపలే బ్రిటిష్ వాళ్ళు గన్లు పట్టుకొని వచ్చేసారు. అంతేకాక అక్కడ ఉండే వాళ్ళందరినీ కాల్ చేశారు. వేల మంది ఒకటేసారి డెడ్. ఇలాంటివి దేశం మొత్తం ఆ టైంలో చాలా జరుగుతున్నాయి. ఇక వీటన్నిటిని చూసి గాంధీ గారు మనం సహిస్తే కుదరదు, బ్రిటిష్ వాళ్ళని దెబ్బతీయాలి, కానీ వాళ్ళ లెక్క కాదు, నాన్ వైలెంట్ పద్ధతుల్లో అని చెప్పేసి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మొదలెట్టాడు. సో తన ఫాలోవర్స్ అందరి దగ్గర బ్రిటిష్ స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్ జాబ్స్ ని బాయ్కాట్ చేయించాడు. అందరు కలిసి గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టడం మానేశారు. ఇప్పుడు ఎవరన్నా ఒక్కళ్ళు కనుక ట్యాక్స్ కట్టలేదు అనుకో, గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళని పనిష్ చేయగలదు. అదే దేశం మానేస్తే గవర్నమెంట్ పడిపోతుంది, ఇంకా ఏం చేయలేదు కదా. అలాగే బ్రిటిష్ గూడ్స్ ని వాడద్దు, స్వదేశీ ప్రోడక్ట్స్
ప్రోడక్ట్స్ వాడండి అని ఎంకరేజ్ చేశాడు. వాళ్ళ ప్రోడక్ట్స్ మనం అసలు కొనకపోతే వాళ్ళకి డబ్బులు ఎక్కడివి? ఇది మీకు కనబడుతున్నదా? దీన్నే చర్కా అంటారు, స్పిన్నింగ్ వీల్ అంటారు దీన్ని. దీంతో మనం కాటన్ ని యార్న్ లెక్క మార్చొచ్చు. ఆ యార్న్ ని మనం కుట్టి ఖాదీ క్లాత్స్ తయారు చేయొచ్చు. గాంధీ గారు ఆ టైంలో చాలా సింపుల్ గా క్లాత్స్ వేసుకో ఉండేవారు కదా, అవి ఖాదీ బట్టలు, వీటితోనే తయారు చేయబడ్డాయి. సో ఇలాంటి ప్రోడక్ట్స్ అంతా తను ఎంకరేజ్ చేసి భారతదేశంలో అందరూ వాటిని వాడేస్తుంటే అసలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తను కొట్టకుండానే కొట్టాడు. నెక్స్ట్ 1930 సాల్ట్ మార్చ్. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళది సాల్ట్ మొనోపలి ఉండేది. అంటే లిటరలీ ఎలా అంటే ఉప్పు మీద ట్యాక్స్ అన్నమాట. ఉప్పు మనకి అన్నం తినేటప్పుడు లిటరలీ మ్యాండేటరీ, రిచ్ పూరిని తేడాలే. దాని మీద ట్యాక్స్ చేయడమే కాకుండా మన ఇండియాలో ఇండియన్స్ ఎవరి ఉప్పు వాళ్లే తయారు చేసుకోవడం మీద బ్యాన్. ఇదెక్కల్లా ఇలా అయితే కుదరదని చెప్పేసి గాంధీ గారు సాల్ట్ మార్చ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. 12 మార్చ్ 1930 తన ఫాలోవర్స్ అయిన ఒక 78 మందితో తను సాల్ట్ మార్చ్ ని సబర్మతి ఆశ్రమంలో మొదలెట్టారు. అలా వాళ్ళందరూ 240 మైల్స్ అంటే అక్షరాల 390 కిలోమీటర్స్ అలా వాళ్ళు వెళ్తూ ఉంటే మార్చ్ లో అక్కడ లోకల్ గా ఉండే విలేజర్స్, ప్రొటెస్టర్స్ వీళ్ళందరూ జాయిన్ అయిపోయారు. సచ్ దట్ వాళ్ళు అరేబియన్ సీ దగ్గర దండి అనే ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్లే సమయానికి వేల మంది వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్లారు. అండ్ ఇదంతా జరగడానికి ఏప్రిల్ 6 అన్నమాట. లిటరలీ 24 రోజులైతే పట్టింది. సో అక్కడ బ్రిటిష్ వాళ్ళ రూల్ ని వైలేట్ చేస్తూ గాంధీ గారు సాల్ట్ వాటర్ ని ఎవాపరేట్ చేసి ఉప్పుని తయారు చేశారు. దాన్ని చూసి వేలాది మంది భారతీయుల గుండెల్లో ధైర్యం వచ్చేసి ఎవరి ఉప్పు వాళ్ళు తయారు చేసుకోవడం మొదలెట్టారు. ఇలాంటి పనులు చేశారనమాట అతను. అలాగే 1942 లో క్విట్ ఇండియా మూవ్మెంట్. అండ్ ఇదిగో చూడండి, అంతలోపలే తన స్టాచ్యూ కూడా రెడీ అయిపోయింది. ఎంత అద్భుతంగా ప్రింట్ చేసిందో చూడండి గైస్. ఒక మనిషిని మన బ్యాంబూ ల్యాబ్ A1 3D ప్రింటర్ ఎంత బాగా తయారైందో కదా. ఇక్కడ చుట్టుపక్కల వేరు లెక్క ఉన్నాయి చూడండి, అవి 3D ప్రింటింగ్ చేసేటప్పుడు సపోర్ట్ లెక్క అన్నమాట. చూడండి గైస్ ఎంత అద్భుతంగా ప్రింట్ అయిపోయాడు మన గాంధీ తాత వాకింగ్ స్టిక్ పట్టుకొని. గైస్ నెక్స్ట్ మనం ఒక మాన్యుమెంట్ అయితే ప్రింట్ చేసేద్దాం. చూడండి ఎలా మనకి తెల్లగా ప్రింట్ అయిపోతుందో. మీరు ఇంకా కనిపెట్టారా లేదా ఇదేంటో? నేను మీకు ఒక హింట్ ఇచ్చేస్తాను. ఇది మన భారతదేశంలో ఆగ్రాలో ఉంటుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్ చెప్పేస్తున్నాను, మనం ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ తాజ్ మహల్ ని ప్రింట్ చేస్తున్నాం. తాజ్ మహల్ ఐవరీ వైట్ మార్బుల్ అన్నమాట, పాలరాయితో కట్టబడింది. యమునా నది తీరాన 42 ఏకర్స్ ల్యాండ్ లో ఉంటుంది ఇది. ఆ కాలంలో అక్కడ ముఘల్స్ పరిపాలించేవారు. 5వ ముఘల్ ఎంపరర్ అయిన షా జహాన్ 1631 లో దీన్ని కమిషన్ చేశాడు. అండ్ ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అయితే దీన్ని బిల్డ్ చేశారు. షాజహాన్ గారికి చాలా మంది వైఫ్స్ ఉండేవారు. వాళ్ళల్లో ముంతాజ్ మహల్ అంటే అతనికి చాలా ఇష్టం. ఆవిడ తన 14వ చైల్డ్ కి జన్మనిస్తూ మరణించడం జరిగింది. సో ఆమెకి టామ్ లెక్క షాజహాన్ తాజ్ మహల్ ని కట్టారు. ఇదంతా జరిగింది 372 ఇయర్స్ అగో గైస్. ఆ కాలంలో టెక్నాలజీ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అప్పుడున్న దాంతోనే ఎంత మెజెస్టిక్ గా కట్టారు కదా. ఎస్టిమేట్స్ ప్రకారం ఆ కాలంలో తాజ్ మహల్ కట్టడానికి 3.2 crores పట్టింది. ఇన్ఫ్లేషన్ వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని అదే మనీని కనుక మనం 2025 లో చూసుకున్నట్లయితే $1 బిలియన్ దాటిపోద్ది. అంటే ఇప్పుడు మనం తాజ్ మహల్ కడతామని చెప్పి ప్లాన్ వేసాం అనుకో, జస్ట్ మనకు ఒక 8-9 వేల కోట్లు అవుతుంది అంతే. అంటే అప్పుడు షాజహాన్ గారు ఎంత రిచో మనం గమనించవచ్చు. ఈ క్యాలిక్యులేషన్స్ ఎందుకు చెప్పానంటే మనకి తాజ్ మహల్ యొక్క గ్రేట్నెస్ అర్థం అవడానికి. 1983 లో తాజ్ మహల్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. 2007 లో న్యూ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ లో తాజ్ మహల్ ఒకటిగా నిలిచింది. మరి అలాంటి తాజ్ మహల్ ని మన రూమ్ లో కట్టడానికి 2 గంటల 45 నిమిషాలు పట్టింది మన 3D ప్రింటర్ కి. ఇదిగోండి గైస్ మన తాజ్ మహల్ నిజంగా ఎంత అద్భుతంగా ప్రింట్ అయిందో చూడండి గైస్. దీనికి 4 పిల్లర్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఎంత డీటెయిల్ గా ప్రింట్ అయిందో కదా. నాకైతే నిజంగా దీన్ని చూస్తూ ఉంటే ఒక కంప్లీట్ మినీ తాజ్ మహల్ ఎన్విరాన్మెంట్ తయారు చేసేయాలి ఉన్నదన్నమాట. దీనికి ఇటుపక్క చెట్లు పెట్టి మధ్యలో వాటర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. పైన టాప్ లో ఇక్కడ ఈ కరువు గానీ ఎవ్రీథింగ్ బాబా నిజంగా ఇప్పటి వరకు నేను ప్రింట్ చేసిన వాటిలో ఇదే నా ఫేవరెట్ గైస్. నేను మన నెక్స్ట్ మోడల్ అయితే ప్రింట్ పెట్టేశాను. అండ్ దీన్ని అయితే మీరు గెస్ట్ చేయాలి. చూడండి మనకి ప్రింటర్ రౌండ్ గా ముగ్గులకే వేస్తున్నది కదా, ఏమై ఉంటుంది ఇది? ఇది ఇప్పుడు చూడండి 4 పిల్లర్స్ అండ్ వాటిని సపోర్ట్ చేస్తూ చెట్టు వేర్లు పైకి వచ్చినట్టున్నది కదా. ఇప్పుడన్నా మీరు చెప్పేయాలి మరి ఇంకా, ఎందుకంటే నెక్స్ట్ దానిలో మీకు తెలిసిపోతుంది. పిల్లలారా పెద్దలారా, ఇప్పుడైతే మనం ఒక ఇండియన్ ఎలిఫెంట్ అయితే ప్రింట్ చేసేయబోతున్నాం. అది కూడా బంగారపు ఏనుగు. 3D ప్రింటర్ ఏదైనా మోడల్ తయారు చేయాలంటే లేయర్ మీద లేయర్ వేసుకుంటూ వస్తుంది. అలాగే ఈ ఏనుగును తయారు చేయడానికి చూడండి 579 లేయర్లు అయితే వేస్తుంది గైస్. అండ్ తయారు చేయడానికి 5 hours కు పైగానే తీసుకుంటోంది. few moments later. వావ్ ఫైనల్లీ మన ఏనుగైతే ప్రింట్ అయిపోయింది చూడండి గైస్. నిజంగా ఎంత అద్భుతంగా వచ్చిందో ఈ మోడల్. ఒక్క నిమిషం ఈ సపోర్ట్లన్నీ ఇంచేస్తా. దంతం దగ్గర కూడా వెరీ
కేర్ఫుల్ గా అయితే మనం తీసేద్దాం గైస్. నిజంగా ఈ సపోర్ట్స్ తీసేటప్పుడు మనం చాలా జాగ్రత్త వహించాలి. ఇష్టం వచ్చినట్టు పెరికేసేటప్పుడు పొరపాటున గనక ఇరిగిందంటే ఇంత మంచి మోడల్ డ్యామేజ్ అయిపోవచ్చు. అంతే, పర్ఫెక్ట్ గైస్, మన ఏనుగైతే రెడీ అన్నమాట. పెద్ద పెద్ద దంతాలు ఉన్నాయి దీనికి, అండ్ అలాగే తొండం ఇలా పెట్టుకున్నది. అండ్ అలాగే నాకు ఈ మోడల్లో నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఏనుగు మీద కార్పెట్ కూడా ఉన్నది చూడండి గైస్, ఫుల్ డిజైన్ వేసుకొని. అలాగే మనకి క్లాత్ ఇక్కడ హెడ్ వరకు వచ్చింది చూడండి. పాతకాలంలో రాయల్ ఏనుగుల్ని ఈ విధంగానే డెకరేట్ చేసేవాళ్ళు. నిజంగా భలే పవర్ఫుల్ గా ఉన్నది చూడడానికి. సో ఈ ఏనుగుని మనం మన తాజ్ మహల్ కి గార్డియన్ చేసేద్దాం. ఇది తాజ్ మహల్ కన్నా పెద్దగా ఉన్నది గైస్. సో మన తాజ్ మహల్ లోకి దొంగలు గాని ఎనిమీస్ ఎవరు రాకుండా మన ఏనుగైతే ప్రొటెక్ట్ చేస్తుంది గైస్. నెక్స్ట్ మనం ప్రింట్ చేసిపోతున్నాం అయోధ్య రామ్ మందిర్. ఇది కూడా మనం ఇందాక మాట్లాడుకున్న తాజ్ మహల్ లాగే చాలా గొప్ప కన్స్ట్రక్షన్, కానీ రీసెంట్ టైమ్స్ లో అన్నమాట లాస్ట్ 5 years లో కట్టారు దీన్ని. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య శ్రీరాముని జన్మభూమిలో ఈ గుడిని అయితే నిర్మించడం జరిగింది. ఈ అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఇంకా 100% అయితే ఫినిష్ కాలేదు, కానీ భక్తులు ఇప్పుడు కూడా వెళ్ళి రావచ్చు. చూడండి గైస్, మనకి మోడల్ అయితే తయారైపోయింది. సేమ్ మనకి అక్కడ ఉండే గుడి లాగే వచ్చింది చూడండి. ఇక్కడ స్టెప్స్ అండ్ అలాగే మొత్తం కన్స్ట్రక్షన్ ఎంత డీటెయిల్ గా వచ్చిందో గమనించండి గైస్. ఇంత అద్భుతమైన మోడల్స్ ని ప్రింట్ చేసే బ్యాంబూ ల్యాబ్ A1 3D ప్రింటర్ లింక్ బయోలో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఏం ప్రింట్ చేయాలో కామెంట్ చేయండి. జై శ్రీరామ్.